వరల్డ్ గ్రీన్ డే సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్రేడాయి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అమలాపురం గరిగుంట చెరువు పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో ఈరోజు పర్యావరణ పరిరక్షించడానికి సభ్యులందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేళ ప్రారంభించారు. దానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. చాలా సంతోషం. మన యొక్క అభివృద్ధిలో ఈ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అందుకే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో బిల్డర్స్కి సంబంధించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా అక్కడ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసిందో వాటన్నిటినీ ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేసి బిల్డర్స్కి ఎలాంటి అవకాశాలు ఇస్తే మరింత ముందుకెళ్తారో, మరిన్ని లేఅవుట్లు వస్తాయో, మరిన్ని డెవలప్మెంట్స్ వస్తుందో దానికి అనుగుణంగానే ఇవాళ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. నేను కూడా అమలాపురం శాసనసభ్యుడిగా అమలాపురంలో బిల్డర్స్ సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా సహకారం ఉన్నా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సందర్భంలో అమలాపురాన్ని మీరు స్టడీ చేయాలా, అమలాపురం ఏ ప్రాంతం భవిష్యత్తులో పట్టణంగా మారడానికి, మంచి మంచి లేఅవుట్లు వేయడానికి, విల్లాస్ కట్టడానికి, అపార్ట్మెంట్ కట్టడానికి ఏ వైపు స్కోప్ ఉంది, ఏ వైపుని ఏ ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే, ఏ ప్రాంతాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మనం నిర్ణయించుకుంటే ఆ ప్రాంతం వల్ల జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుందో, మీకు కూడా కొద్ది గొప్ప లాభం వస్తుందో దాన్ని మీరు అందరూ కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసి పరిశీలన చేసి ఒక నిర్ణయానికి వచ్చి నాకు చెప్తే నేను కూడా మీకు ఫుల్ సహకారం అందించి అమలాపురం అభివృద్ధిలో, జిల్లా కేంద్రం అభివృద్ధిలో మీ పాత్ర గణనీయమైనదని తెలియజేసుకుంటూ మీరు మరింత దీనికి సహకరించాలని, అమలాపురం అభివృద్ధి సహకరించాలని. ఎందుకంటే అమలాపురం అంటే ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అయినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను అవన్నీ తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇది కూడా బిల్డర్స్కి చాలా అవసరం. ఇది అన్ని రకాలుగా రహదారులని వెడల్పు చేయడం కానీ ఇవన్నీ ఆ రహదారులను వెడల్పు చేసే కార్యక్రమంలో కూడా బిల్డర్లు సహకరించాలా. ఎందుకంటే మీ అనుమతులు రావాలంటే కనీసం 40 అడుగులు రాకపోతే మీ బిల్డర్స్ అనుమతులు రావు. 40 అడుగులు చాలా ప్రాంతాల్లో అమలాపురంలో లేవు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో 40 అడుగులు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. నాకు సహకరించమని, నాతో నిరంతరము మీరు టచ్లో ఉండి నాకు కూడా